సూచనలు ఉన్నాయండి. ఆదికాండంలో చూసినట్లయితే అక్కడ కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. మొట్టమొదటి స్త్రీ అయినటువంటి అవ్వ తను సాతాను మాట విని దేవునికి విరోధంగా చేయకూడని పాపము చేయడం వలన ఏ స్త్రీ ద్వారా అయితే ఈ భూమి మీదకి పాపం అయితే రావడం జరిగిందో అదే స్త్రీ ద్వారా మరలా ఈ భూమి మీదకి ఒక విమోచన రావాలని చెప్పేసి యేసు ప్రభుని కన్య మరియ ద్వారా ఈ భూమి మీదకి ఆయన పంపడం జరిగిందండి. హల్లెలూయా. మరి యేసు ప్రభుల వారిని దేవుడు ఈ భూమి మీదకి పంపడానికి గల కారణాలు ఎన్నో చెప్పాను. అందులో మరి సమస్త జనాన్ని ఆయన కాపాడడానికి వచ్చాడని, నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడని, ఆయన ప్రేమను చూపడానికి వచ్చాడని, ఆయన ప్రేమించడానికి వచ్చాడు, ఆయన క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు, ఇలా ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు అని ఇలా మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినము క్రిస్మస్ అనగా ఏంటి? క్రిస్ మాస్ అనే రెండు పదాలుగా మనము విడదీస్తే, ఒకటి క్రైస్ట్, రెండవది మాస్. మాస్ అనగా దేవుని ఆరాధించడం. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ అనగా క్రీస్తుని మనం ఎందుకు ఆరాధిస్తున్నాము అంటే, పరలోకపు తండ్రి అయినటువంటి యెహోవాను మనం ఆరాధించడానికి మధ్యలో మనకు ఒక మధ్యవర్తి ఎవరు లేరు కాబట్టి ఆ మధ్యవర్తిగా యేసు ప్రభుల వారు ఉన్నారు. ఈ దినం రోజున మనం క్రీస్తు నామమున పరలోకములో ఉన్న తండ్రికి ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అనేది దేవుని యొద్దకు వెళుతుంది. ఒక వచనం మనం చదివినటువంటి లేఖన భాగంలో 2వ వచనం ఒకటి చదువుకుందాం. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యూదులకు ఒక రాజు పుట్టాడండి. ఆ రాజు అనగా ఈ లోక సంబంధమైనటువంటి రాజు కాదు. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి రాజరికం చేయడానికి ఆయన రాలేదు, కానీ ఆయన పరలోకపు రాజుగా వచ్చాడు. ఆత్మ సంబంధమైన రాజుగా, పాపమును జయించడానికి వచ్చినటువంటి రాజుగా ఆయన ఉన్నాడు. మరి ఇక్కడ ఈ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ఎక్కడ పుట్టాడా అని చెప్పి వెతుకుతున్నారు. వారి గ్రంథాలన్నీ కూడా ఒకసారి చూశారు. అందులో ఒక తూర్పు దేశంలో ఒక చుక్క పుట్టింది. ఆ చుక్క యొక్క సారాంశం ఏంటి అని వారు గమనించినట్లయితే, యూదుల రాజుగా ఒక గొప్ప వ్యక్తి పుట్టబోతున్నాడని దానికి సూచన. ఆ సూచన ప్రకారం వారు ఏం చేశారంటే, ఆ రాజుగా పుట్టినటువంటి యేసయ్యను వెంబడించడానికి వారు వచ్చారండి. వారు వచ్చి ఏం చేశారు ఒకసారి మనం చదువుకుందాం. 10వ వచనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి. ఇక్కడ జ్ఞానులు అనగా ఒక సైంటిస్ట్ల కంటే గొప్పవారండి. ఈ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టిన వారు ఎక్కడున్నారని హేరోదును అడిగినప్పుడు, హేరోదు అంటున్నాడు, మీరు వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో కనుక్కోండి. ఆయనను కనుక్కొని మీరు చేయాల్సిన ఆరాధన, మీరు చేయాల్సిన క్రమం చేసి మీరు తిరిగి వస్తున్నప్పుడు మరి ఆయన ఎక్కడున్నాడో మాకు చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము కూడా వెళ్ళి ఆరాధన చేస్తామని చెప్పేసి ఆ రాజును కలుస్తామని చెప్పేసి హేరోదు అన్నాడండి. మరి హేరోదు అన్న మాట ఎందుకంటే, ఆయన నిజానికి యేసయ్యను కలవాలని కాదు, కానీ నేను రాజుగా ఉండగా నా స్థలంలో ఇంకొక రాజు ఎందుకు వస్తాడని చెప్పేసి ఆ కుమారుని చంపివేస్తామని చెప్పేసి తెలివితో ఆయన ఏం చేశాడు, ఆ తూర్పు దేశ జ్ఞానులకు ఆ మాట చెప్పాడండి. ఆ తూర్పు దేశ జ్ఞానులు ఏం చేశారు అంటే, ఆ నక్షత్రమును చూస్తూ, ఆ నక్షత్రము ఒక మార్గముగా ఉన్నదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు బుద్ధిమంతులైతే ఆకాశములోని జ్యోతులను పోలినట్టు ఉంటారని చెప్పేసి. జ్యోతి అనగా నక్షత్రము. నక్షత్రము లోకమునకు వెలుగునిచ్చేది. నక్షత్రము ఒక దిక్సూచిగా వారికి నిలబడ్డది. ఓ నక్షత్రము వారికి మార్గమైనది. ఆ నక్షత్రము తన ప్రజలను ఎక్కడైతే పుట్టాడో లోక రక్షకుడు, ఆ లోక రక్షకుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగిందండి. హల్లెలూయా. అక్కడ వెళ్ళి అక్కడ ఆగినాక వారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే ఏం జరిగింది అనేది మనం చూస్తున్నాం. ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆనందంగా ఆ ఇంటిలోకి వారు వెళ్ళారండి. ఆ నక్షత్రం వారికి మార్గమైనది. ఆ మార్గమైనటువంటి ఆ నక్షత్రమును చూసి ఆ ఇంటిలోకి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి మరియమ్మ అప్పుడే డెలివరీ అయిందండి. డెలివరీ అయినటువంటి ఆ మరియను, ఆ శిశువుని చూసి వారు ఏం చేశారంట, సాగిలపడ్డారు. వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళు సాగిలపడ్డారు. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో నేను చదువుతాను. When they saw the star, they rejoiced exceedingly with great joy, and going into the house they saw the child with Mary his mother,
అండ్ దే ఫెల్ డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్. వాళ్ళు సాగిలపడి వాళ్ళు ఆరాధన చేశారని చెప్పేసి ఇక్కడ ఆయనను పూజించారని చెప్పేశారండి. నిజమైన క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం అండి. హల్లెలూయా. మరి ప్రపంచం అంతా కూడా ఈ ప్రత్యేకమైనటువంటి మాసములో క్రీస్తుని ఆరాధిస్తుంది. చాలా మంది తెలియని వారు ఒక కన్యక గర్భం ధరించడం ఏంటి అని వాళ్ళు అంటున్నారండి. కన్యక గర్భం ధరించడం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత తల్లి గర్భములో పిండముగా వేయబడ్డారండి. ఎందుకంటే ఆయనకు జన్మ పాపం అనేది అంటకుండా ఉన్నది. ఆమేన్. ఆయన ఈ భూమి మీదకి వచ్చాక మన వలనే బ్రతికినప్పటికీ ఏ పాపము జోలికి అతను వెళ్ళలేదు, ఏ పాపముతో పొత్తు పెట్టుకోలేదు. పాపం యొక్క ముళ్ళును, మరణం యొక్క ముళ్ళును ఆయన విరిచి ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు. ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చి భూ ప్రజలందరి మీదకి రావాల్సినటువంటి శిక్ష ఏదైతుందో ఆ శిక్ష తన మీద వేసుకొని ఆయన మరణం పొందాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిలువను గురించిన వార్త ప్రతి ఒక్కరికి, ఈ పండగ అనేది నిజానికి ఏ ఒక్కరు క్రైస్తవులకు సంబంధించింది కాదండి. నరులుగా ఉన్నటువంటి వారు, ఈ భూమి మీద మనుషులుగా పుట్టిన వారు, ఈ భూమి మీద మానవులుగా విస్తరించబడిన వారందరి కొరకు కూడా ఆయన జన్మించడం జరిగింది. ప్రతి ఒక్కరి పాపముల కొరకు ప్రయత్నముగా ఆయన బలి ఇవ్వబడడం జరిగిందండి. మీరు గమనించినట్లయితే కొంతమంది ఒక పండగకు వెళ్ళేటప్పుడు వారితో పాటుగా బలి ఇవ్వడానికి ఒక పశువుని తీసుకెళ్తారండి. మేకను కానీ గొర్రెను కానీ. మరి సంఘానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కానుక తీసుకెళ్తారండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారండి, దేవి దగ్గరికి వచ్చినప్పుడు కానుకలు పట్టుకొని వచ్చారు. వారు తెచ్చినటువంటి కానుకలు బంగారము, సాంబ్రాణి, బోలం, ఇవి ఆరాధనకు సూచనలు. సాంబ్రాన్ని ఏం చేస్తారండి, ఆ రూమ్ అంతా కూడా సువాసన ఇవ్వడానికి, మంచి వాసన రావడానికి అని చెప్పేసి అదొక ధూపం వేయడానికి ఉపయోగిస్తారు. ధూపం అనగా ప్రార్థనకు గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా. బంగారానికి గుర్తు ఏంటంటే విలువైనది, కల్మషం లేనిది, పవిత్రమైనది, యోగ్యమైనది, శ్రేష్టమైనది. ఆ బంగారం కంటే విలువైన వారు ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఆ బంగారాన్ని వారు కానుక తెచ్చారండి. హల్లెలూయా. మరి ప్రపంచ ప్రజలందరూ కూడా కొంతమంది పాపములు కడుక్కోవడానికి ఒక్కో మార్గంలో ఒక్కో పద్ధతి గుండా వారు వెళ్తున్నారండి. హల్లెలూయా. ఎలా వెళ్తున్నారంటే బలుల ద్వారా, ఆ కాలంలో ఒక బలి ఇవ్వడం ద్వారా, ఆ బలి పద్ధతి ద్వారా, అక్కడ రక్తము చిందించడం ద్వారా ఆ పాపం ఏమైపోతుంది, కడగబడుతుందని చెప్పేసి వీరందరి పక్షమున యేసు ప్రభుల వారు తానే బలి పశువై తన ప్రాణములు పెట్టడం జరిగిందండి. కాబట్టి మరణపు ముళ్ళు విరిచివేయబడ్డది. మరణము ఏ విధంగా అయితే వ్యక్తికి మరణం వస్తుందో ఆ వ్యక్తికి రావాల్సింది నరకాగ్ని. ఆ నరకంలో కాల్చబడతాడు. ఆ కాల్చబడాల్సినటువంటి వ్యక్తి ఈ దినము దేవుని పోలికలో ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన సన్నిధానంలో తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము జరిపించుకున్నారో వారందరూ కూడా నిత్యరాత్రికి వెళ్తారు. లోకములో దేవుడు అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉంటున్నారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రకమైన పాపం అండి. అందరూ ఒకే రకమైన పాపంలో పడిపోకపోవచ్చు. వీటన్నిటి వరకు క్రయధనముగా శిక్ష, ఆ ఫలం అనుభవించాలి. కాబట్టి ఆ ఫలము ప్రతి ఒక్కరు మరణాన్ని రుచి చూడాలి. ఆ మరణాన్ని రుచి చూసి ఆ మరణం ద్వారా వారు ఎక్కడికి వెళ్ళాలి, నరకాగ్నికి వెళ్ళాలి పాపం చేసిన వారు. కానీ యేసు ప్రభుల వారు ఏం చేశారంటే వీరందరి కొరకు, ప్రపంచ మానవాళి ప్రజలందరి పాపముల కొరకు నిన్న నేడు నిరంతరం అన్నట్టుగా రేపటి దినము రోజున పుట్టబోతున్న జనం గురించినటువంటి పాపములు కూడా ఆయన మీద మోపబడ్డాయండి. ఆయన భరించి ఆయన తన సిలువలో ప్రాణం పెట్టి ప్రతి వారి మీదకి రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ రోజున మనం చేరింది ఎందుకంటే ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి. మీరు నా నామం అందుండి నా తండ్రిని ఏది అడిగినని చేస్తాను అంటున్నారు. హల్లెలూయా. మనము తండ్రి నామంలో ఉండి తండ్రి దగ్గర ప్రార్థన వెళ్ళాలి అంటే మనం యేసుక్రీస్తుని మనము ఒక మార్గముగా ఎంచుకున్నాం, యేసుక్రీస్తుని ఒక మహిమగా ఎంచుకున్నాం, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము ఒక జ్యోతిగా, మనకు నిరీక్షణకు కర్తగా, ఆయన మార్గము సరళము చేయడానికి వచ్చినటువంటి ఒక మార్గదర్శిగా మనం ఆయనను ఎంచుకోవడము జరిగిందండి. అయితే వారు ఏం చేస్తున్నారంట, ఆ శిశువును చూచి వారు సాగిలపడి వారు పూజించడం అంటే వర్షిప్ చేస్తున్నారు. సాగిలపడడం అంటే ఏంటండి, నేను నీకు లోబడ్డాము అన్నా. హల్లెలూయా. ఇప్పుడు లోకంలో కొంతమంది ఏం చేస్తామండి, పెద్దవారు ఏం చేస్తారు, వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేస్తారు.
అంతేనండి. ఏం చేస్తారు? పెద్దవారి దగ్గరికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేస్తారు. ఆ నమస్కారం చేయడానికి గల అర్థం ఏంటంటే, నేను నీ ఎదుట తగ్గించుకుంటున్నాను. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంట? కాళ్ళకు వంగి దండం కాదు ఏసేకి పెడుతుంది, ఆయన దగ్గర కంప్లీట్ గా సాగిల పడిపోయారు. ఎందుకంటే అంతటి జ్ఞానులు, ఆ జ్ఞానులు అంటున్నారు మాట ఏంటంటే, ఈయన దేవుని కుమారుడు, ఈయన జ్ఞానులకే జ్ఞానై, ఈయన రాజులకే రాజు అని వారి జ్ఞానమును బట్టి వారు గ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. వారి జ్ఞానమును బట్టి వారు రుచి చూసి, ఆ రుచిలో ఈయన సత్య దేవుడిని గ్రహించి ఆయన ఎదుట సాగిలపడి ఆయన ఆరాధన చేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. దాంతో పాటుగా వారు ఏం చేస్తున్నారు? వారు తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణి గోలమును ఆయనకు కానుకలుగా సమర్పించేది. హల్లెలూయా. ఆ కానుకలుగా సమర్పించారంటే దాని అర్థము, వీటన్నిటికంటే విలువైన వాడు అయ్యాను అని. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి ఈ దినము మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము యేసుక్రీస్తు పిలుపును బట్టి మనమందరం కూడా క్రైస్తవులుగా చేర్చబడ్డామండి. యేసు రక్తంలో కడగబడ్డాం. ఇప్పుడు చెప్పండి, మన మీద ఏ శిక్షా విధి ఉందా? ఏదైనా శిక్షా విధి ఉందా అంటే కొట్టివేయబడ్డది. ఎలా కొట్టివేయబడ్డదంటే, నేను క్రీస్తును అంగీకరించాను, నా పాపముల కొరకు క్రయధనముగా నీట బాప్తిజం తీసుకొని రక్షణలోని రక్షించబడ్డాను అని చెప్పేసి ఆ రక్షించబడ్డ ప్రతి ఒక్కరి మీద ఉన్న కాడి కొట్టివేయబడ్డది. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ లోకం మీదకి వచ్చినటువంటి ఆయన చూపించిన మార్గము ప్రేమ మార్గము. ఆ ప్రేమ మార్గం అనేది మనం కూడా అనేకులకు ప్రేమ చూపించాలి, అనేకులను ఆ ప్రేమ మార్గంలో నడిపించాలి, అనేకులకు నశించిపోతున్న వారికి ఈ రక్షణ సువార్త అందచేసి వారికి రక్షణ కలిగి చేసేలా మనం చూడాలి. హల్లెలూయా. ఆ రక్షణ పిలుపులో మనమందరం కూడా ఎల్లవేళలా దీవించబడాలని, ఎల్లవేళలా ఆయనతో బ్రతకాలి, ఆయనతో జీవించాలి. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు కూడా మనం క్రీస్తుతో జీవించి అనేకులకు ఆ క్రీస్తుని పరిచయం చేసి ముందుకు సాగాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడి మాటని దీవించి మన వినికిల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.